బైబుల్ తీసుకొని సరదాగా టైం పాస్ చేయడానికి వచ్చావా? మరి ఇన్నాళ్ళు నువ్వు విన్నదేంది, నువ్వు పొందింది ఏంది, ఇంకా ట్రైనింగ్ ఏంది? ఆత్మ కృపావరాల గురించి నీకు తెలుసు, దైవిక ప్రేమ గురించి నీకు తెలుసు, క్రీస్తు త్యాగం గురించి నీకు తెలుసు, దైవ త్రిత్వాన్ని గురించి నీకు తెలుసు, విశ్వాసాన్ని గురించి నీకు తెలుసు, మారు మనసును గురించి నీకు తెలుసు, మృతుల పునరుద్ధానాన్ని గురించి నీకు తెలుసు, నిత్యమైన తీర్పును గురించి నీకు తెలుసు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి నీకు తెలుసు, ఆత్మయందలి బలాన్ని గురించి నీకు తెలుసు, యేసు దేవత్వం గురించి నీకు తెలుసు, యేసు మానవత్వాన్ని గురించి నీకు తెలుసు, సాతాను పుట్టుపూర్వోత్తరాలు నీకు తెలుసు, దుష్టుని కార్యకలాపాలు నీకు తెలుసు, వాడి కదలికలు నీకు తెలుసు, వాడి ఎత్తుగడలు నీకు తెలుసు, వాటిని ఎలా చిత్తు చేయాలో నీకు తెలుసు, పరిశుద్ధ జీవితపు విలువను నీకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు మరి ఏమి విన్నావు చర్చిలో కూర్చొని? హస్త నిక్షేపణం అంటే ఏంటో నీకు తెలుసు, సత్య విషయమైన రోషం అంటే ఏంటో నీకు తెలుసు, అపోస్తలులకు దేవుడు అప్పగించినటువంటి బోధ ఏమిటో నీకు తెలుసు, దానికోసం పోరాడాలో లేదో కూడా నీకు తెలుసు, ఆత్మలను రక్షించడానికి ఏ విధమైన రీతిలో అడుగులు వేయాలో నీకు తెలుసు, అన్యజనులు హట్ కాకుండా వారికి ఎలాగా దైవిక ప్రేమ కలిగి సత్యం చెప్పాలో నీకు తెలుసు. అన్ని నేర్పించాను కదా సంవత్సరాలుగా. ఆన్లైన్లో వినేవాళ్ళు, ఇక్కడ కూర్చున్నోళ్ళు ఆన్లైన్లో వినేవాళ్ళు ఇప్పటి నుంచి వింటున్నారా? ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2020 నుంచి స్టార్ట్ అయింది. 2020 మార్చే కదా నాయన? అయ్యా మార్చే 22 కదా. ఇవాళ